గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటి నుంచి కూడా ఎలా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రోజున పెద్ద ఎత్తున ఒక ఐటీ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా గ్రామ స్వరూపాలే మారుతాయనే దానికి ఇవాళ మన గ్రామాల్లో ఒక నిదర్శనం. ప్రతి కుటుంబం నుంచి దాదాపు ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు గ్రామాల్లో భూమి విలువలు పెరగాలన్నా వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళ కష్టం వచ్చి ఇక్కడ మన వాల్యూలు పెంచారు. మరి ఈ రోజున మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ లేదు. ఎవరిని వచ్చి పెట్టాలన్నా భయపడి పారిపోవడమే. 14-19లో లూలు సంస్థ కానీ అనేక సంస్థలు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వచ్చారు, ఐటీ పార్కులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో దురదృష్టశాతం మనం అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారో మనం చూసాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపానికి చాలా మంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. పెట్టుబడులు పెట్టి ఇచ్చిన భూములు కూడా డబ్బులు కొట్టారు. మరి గన్నవరం కాన్స్టిట్యూన్స్ లో మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ రేట్లన్నీ కూడా తగ్గించడం కూడా జరిగింది. మనం ఎక్వైర్ చేసి మనం స్టార్ట్ చేసినటువంటి పార్కులకు కూడా పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కూడా బెదిరించి లాక్కోవడానికి రేట్లు పెంచేసి దౌర్జన్యం చేసి తిరిగి మొన్ననే మన అశోక లేలాండ్ తిరిగి మలవల్లిలో మొన్న వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్క్స్ మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది. చేతి వృత్తులు, కుల వృత్తులు మనందరూ తెలుసు. ఒకప్పుడు చేతి వృత్తులు, కుల వృత్తులు ఇవాళ టెక్నాలజీ మారినటువంటి పరిస్థితుల్లో మనం కూడా అడ్వాన్స్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో ఇదివరకు ఒక కమ్మరవాడు ఉండేవాడు, ప్రతి గ్రామంలో ఒక కార్పెంటర్ ఉండేవాడు. ఇవాళ కార్పెంటర్లు కూడా మారిపోయినాయి, చాలా రకాలు వచ్చేసినాయి. చిత్ర మిషన్లు అని చెప్పి వాటికి అన్నీ కూడా వస్తున్నాయి. నేను కూడా ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను, నాకు కూడా కొంత అనుభవం. మరి వాళ్ళు ఏదైనా ఒక యూనిట్ పెట్టుకోవాలంటే ఒక ప్రాంతంలో పర్మిషన్లకి ఇబ్బంది వస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియా అని, రెసిడెన్షియల్ ఏరియా అని, లేకపోతే అక్కడ ఏదో వేరే ప్రాబ్లం ఉందని కరెంటు తీసుకోవాలంటే మళ్ళీ లైన్ లేక ఎక్కడి నుంచో స్తంభాలు వేసుకుని లైన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్ల కోసం డిపార్ట్మెంట్ నుంచి తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ లేకుండా ఒకే ఏరియాలో ఎంఎస్ఎంఈ పార్క్ కింద పెడితే వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళు కావాల్సినటువంటి మిషనరీ ఒకే ప్లగ్ పెట్టుకుని స్విచ్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకునే విధంగా ఈరోజు 11 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫ్లాటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేస్తాం అనేది శుభసూచకం. దానికి ముఖ్యమంత్రి గారికి మరి పామర నియోజకవర్గ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుండే విధంగా చేయాల్సినటువంటి అవసరం. మరి బెల్ కంపెనీ ఉంది, మా బెల్ కంపెనీ లాగా వచ్చి పామరలో పెట్టుకున్నారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ ఇది మచిలీపట్నం హిస్టరీలో ఉందండి, ఇది బెల్ కంపెనీ అనేది 1960-70 సంవత్సరాల్లో, 60 సంవత్సరాల పైన 50 సంవత్సరాలు అప్పుడు పెట్టారు, 1950లో. మరి ఆ పరిశ్రమ మీరు తీసుకెళ్ళిపోతే మాకు కొద్దిగా ఇబ్బంది వస్తుంది అన్న. అంటే పర్వాలేదు, మీకు పోర్ట్ వస్తుంది, అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు ఊరు పక్కన ఇది వస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకోవాలని. సార్ డెఫినెట్గా ఒప్పుకుంటాను, అన్నగారు ఊరిలో పెడుతున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తాము. మాకు అక్కడ ఇబ్బందులు వచ్చినా ఆ రోజున ఇక్కడ బెల్ కంపెనీ వచ్చింది. 5 ఏళ్ళు చాలా స్లోగా నడిచింది. ఇప్పుడు త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా బెల్ కూడా స్టార్ట్ కాబోతాం అనేది ఒక శుభ సూచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మనకి మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము అందరం కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్